హలో! హాయ్ అండి అందరికీ. నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో వచ్చి మేము సండే ఏం పని చేస్తా ఏంటి అనేసి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా, చూపించాలనుకుంటున్నా. సో, వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. అండ్ ఈరోజైతే ఇవి చెనిక్కాయలండి. నీలకాయలనమాట. వేరే వాళ్ళు వేసిన్నారు. వాళ్ళు చెనిక్కాయలు పెరుగుతూ ఉంటే కొన్ని కాయలైతే చేసి కాలుస్తున్నామన్నమాట. ఈ పచ్చి చెనిక్కాయలని ఉడకబెట్టి తిన్నా చాలా బాగుంటాయి. ఇలా కాల్చుకొని తింటే బాగుంటాయన్నమాట ఇంకా. సో, మాకైతే చాలా ఇష్టం ఇలా కాల్చుకొని తినడం. సో, ఫైనల్లీ చెట్లు బాగా ఎండిపోయాయి కాబట్టి చెట్లతోనే అట్లే కాల్చేసాం. ఒక రకంగా కాల్చేసామన్నమాట. చాలా బాగా కాలిపోయాయి. ఇక ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనేసి కొన్నైతే ఒలిపించాననమాట. 1 వీక్‌కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇలా చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. ఎక్కువ రోజులేం స్టోర్ చేయను. ఎందుకంటే 1 వీక్ ఒకసారి చేసుకుంటే కొంచెం ఫ్రెష్‌గా ఉంటుందనేసి చేస్తున్నా. వీటి కోసమైతే మా నేరేడు చెట్టు ఉందండి ఒకటి. దాని కింద అందరూ వచ్చి లేడీస్ మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక ఇంట్లో వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో, వాళ్ళ దగ్గర ఇలా నేను చేస్తూ వాళ్ళతో కూడా చేయిచ్చేస్తుంటా కొన్ని పనులైతే. వాళ్ళ దగ్గర ఈ అల్లం వెల్లుల్లి ఒలిపించాననమాట. సో, వీటిలో అయితే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అయితే పెట్టుకుంటా. నేను సండే అయితే కొన్ని పనులు చాలా ఎక్కువ పనులు చేస్తాను. నార్మల్ డేస్ కన్నా సండే కొంచెం ఎక్కువ పనులు చేస్తామన్నమాట. ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏమన్నా పొడి కొట్టుకోవాలన్నా, లేకపోతే వేరే వేరే ఏమైనా పనులున్నా ఎక్కువగా సండేనే చేస్తూ ఉంటాం మేము నార్మల్ డేస్ కన్నా. సో, ఫైనల్లీ చూడండి ఇలా పేస్ట్ చేసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నా. ఈ 1 వీక్ సరిపోతుంది. 1 వీక్ ఆ 10 డేస్‌కి సరిపోతుందనమాట. మళ్ళీ చేసుకోవచ్చు. అంత బిజీ ఏం కాదు కదా మనం. సో, 1 వీక్ చేసుకుంటే సరిపోతుందని చేసుకున్నా. తర్వాత ఏదైతే శనగ్గింజల పొడి అండి. శనగ్గింజలు, కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి శనగ్గింజల పొడి, ఈ పొడినే మేము తాలింపులు అంటారు కదా, వాటిలో అయితే వేస్తామన్నమాట. సో, దానికోసమని సండే ఇది కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఎందుకంటే మనకి టైం ఉండదు. ఎప్పుడైనా అర్జెంట్‌గా వంట చేయాలన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోలేం కదా. ముందే కొన్ని ఇలా చేసుకొని పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. అండ్ త్వరగా కూడా వంట అయిపోతుంది. అందుకనేసి ఇలా చేసుకొని పెట్టుకుంటాను అనమాట సండే అయితే. తర్వాత చూడండి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇది ఒక తాతకైతే చెయ్యి ఊదిపోయిందనమాట. దానికోసం బందేడాకు అనేది ఆయన పెరుకుతున్నారు. ఈ బందేడాకుని ఇలా పెరికిన తర్వాత ఒక బండ కింద పెట్టేస్తే ఒక చపాతీలాగా అయిపోతుంది. దాన్ని చేతి మీద కడితే ఆ నొప్పి అంతా పోతుందనేసి తాత అయితే ఒలుస్తున్నారు. ఇక ఇవి ఉలవలు అనమాట. చాలా రోజులు అయిపోయాయి అనేసి మా అత్తకి ఇస్తే అమ్మ చూస్తున్నారన్నమాట. ఇంకా చూడండి కూరగాయలు సంత నుంచి తెచ్చామన్నాం కదా 1 వీక్‌కి సరిపడా. వాటిలో కొన్ని ఇవి అలసందలు, అనపకాయలు అనేవి అలాగే పెడితే కొంచెం పాడైపోతాయి. దాంతోపాటు స్థలం కూడా ఎక్కువ ఆక్రమిస్తాయి అనేసి దానికోసం అనేసి ఒలిపిచ్చేస్తున్నాను అనమాట. ఒకడే ఒలిస్తే టైం సరిపోదు కదా. అందుకనేసి అక్కడ సైలెంట్‌గా గమ్మున కూర్చొని ఉంటారు. వాళ్ళు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారనేసి. సో, ఇలా ఏమైనా కూరగాయలు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి నేను మాట్లాడుతూ, నేను చేస్తూ కూడా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారనేసి అక్కడ తీసుకొని వెళ్తాననమాట. సో, ఫైనల్‌గా అనపకాయలు, ఇవి అలసందలు అనమాట. 2 ఒలిపిచ్చేసాను బాగా. వీటితో పాటు చెనిక్కాయలు కూడా తీసుకొని వెళ్ళాను వాళ్ళ దగ్గర. అది కూడా ఒలుస్తారు. సో, ఆఫ్టర్నూన్ చాలామంది 1:30 నుంచి 4 వరకు అక్కడే కూర్చొని ఉంటారు ఖాళీగా. సో, మనం ఎందుకు అక్కడ ఖాళీగా కూర్చోవాలనేసి వెళ్ళి ఇలా పని చేయిస్తారనమాట నాకు. ఏమన్నా చేయిస్తామంటారు. సో, చెనిక్కాయలు అనమాట. చెనిక్కాయలు పండించాం కదా మేమైతే. సో, మార్కెట్లో తేకుండా ఇట్లా ఒలుచుకొని వంటకు దీన్నే ఉపయోగిస్తాం మేమైతే. సో, ఒలుస్తామనమాట. నాతో పాటు ఇక్కడ ఉండే అందరూ ఒలిసి ఇస్తారు. తర్వాత ఎవరో ఒకరు చెరిగిస్తారనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకైతే అందరూ కూడా. ఇవి ఎందుకంటే అప్పటికప్పుడు చెనిక్కాయలు ఒలుచుకొని వంట చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా మార్నింగ్ టైంలో అట్లా. సో, అందుకనేసి సండే ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చాలా చేసుకుంటూ ఉంటాం మేమైతే. నేనైతే మెయిన్ సండేనే ఎక్కువ పెట్టుకుంటా ఇట్లాంటి పనులు. నార్మల్ డేస్ కన్నా ఎక్కువ మంది అక్కడ వస్తూ ఉంటారు కాబట్టి సండే చాలా టైం ఉంటుంది కాబట్టి. సో, ఇవి చెనిక్కాయలు అనమాట. సో, ఇంట్లోనే చెనిక్కాయలు ఒక మూట పెట్టుకున్నాం. పండించిన వాటిలో ఇట్లా తినడానికి మళ్ళీ బయట నుంచి తేకుండా. ఒక చేట చెనిక్కాయలు ఒలిస్తే ఎన్ని గింజలైనాయి చూడండి. చాలా తక్కువ గింజలే వస్తున్నాయి. వీటిలో నట్టు గింజలని ఉంటాయన్నమాట. చిన్న చిన్నవి. అవి చాలా రుచిగా ఉంటాయి. చాలా తియ్యగా అనిపిస్తాయి. తినడానికి చాలా బాగుంటుంది. పచ్చివే కానీ తినడానికి చాలా బాగుంటుందన్నమాట. అవి కాల్చినప్పుడు కాలిపోతాయి ఎక్కువగా, పనికిరావు. కానీ ఇట్లా నట్టు గింజలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా తిన్నారో లేదో చెప్పండి. నాకు చాలా ఇష్టం ఇట్లా నట్టు గింజలు తినడం.
ఇంకా నెక్స్ట్ చింతకాయ అనమాట. మాకు చింత చెట్టు ఉంది. సో ఇంటికి సరిపడే చింతకాయ అయితే మేము కొట్టుకుంటున్నాం. మళ్ళీ మిగిలినవి అమ్మేయాలనేసి ఇంటికి సరిపడే చింతకాయ మొత్తం కొట్టేశానమాట. నేను కొడతాను, మళ్ళీ ఎవరో ఒకరు వస్తే వాళ్ళు కొట్టిస్తారు. ఇదంతా పొట్టు వలిచి తర్వాత కొట్టించేదానికి హెల్ప్ చేస్తారు. మేము కొట్టిన తర్వాత ఇంకా మా అత్తమ్మ పిన్ని కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళానమాట. వాళ్ళైతే ఇంకా వాటిలోంచి గింజలు తీసి సపరేట్ చేసి మాట్లాడుకుంటూ అట్లా చేసి ఇచ్చారు. ఈ చింతకాయని ఎక్కువగా రోజులు నల్లగా కాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్ల కాకుండా ఉంటుందంట. అది కూడా కవర్లో వేసి బాగా గట్టిగా కట్టి బయట పెడితే కొంచెం నల్లగా అయిపోతాయి. ఇవి లేటుగా అనమాట, అందుకో కొంచెం నల్లగా కనిపిస్తుంది. అండ్ ఈ గింజలు కూడా తినొచ్చు. మేమైతే వీటిని వేడి చేసి తర్వాత వీటి మీద ఉండే పొట్టు తీసి నానేసి తింటామన్నమాట. అవి మోకాళ్ళకి చాలా మంచిదని అంటుంటారనమాట. అండ్ ఇవి సేర్ వచ్చి 20 రూపాయలు అనమాట. అమ్మచ్చు కూడా ఈ గింజల్ని. ఈ గింజలతోనే ఏదో పొడి అవన్నీ తయారు చేస్తూ ఉంటారంట. సో ఇవైతే నేను ఇప్పటికీ 10 సేర్లు అమ్మానమాట. అన్ని చింతకాయ అయితే కొట్టేసి సండే సాటర్డే అట్లా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మొత్తం పొట్టు తీసి కొడతామన్నమాట చింతకాయలని. ఈ చింతకాయలు కొట్టాలి, శుద్ధి చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఓపికగా చేసుకోవాలి. బయట చింతపండు వచ్చి 1 కేజీ 100 రూపీస్ అట్లా ఉందన్నమాట. సో అట్లా తేనవసరం లేకుండా మాకైతే 2 చెట్లు ఉన్నాయి. సో దాదాపు చాలా ఎక్కువగా చింతకాయనే కాసింది. కానీ మా చెట్టు 3 ఇయర్స్కి ఒకసారి కాస్తుంది అనమాట. అంతవరకు మాకు ఈ చింతకాయ సరిపోతుంది. 20 కేజీల దాకా స్టోర్ చేసుకుంటాం. 10 కేజీలు బయట పెడతాం, 10 కేజీలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. సో ఆ చింతపండు మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత చెట్టు కాసేంత వరకు మాకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పనులతో పాటు నార్మల్గా ఇంట్లో వంట, తర్వాత ఇంటి పనులు, పాత్రలు అవన్నీ చెత్త అవన్నీ చేసేస్తానన్నమాట. ఈ విధంగా నేనైతే సండే చాలా ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటా. సో ఇది అనమాట నా సండే ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తా అనేది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా చేతులు అవి చూస్తుంటారు కదా, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తప్పక చూడండి. ఏమైంది ఏంటి అని తెలుస్తుంది.